రెబల్ స్టార్ ఫ్యాన్స్ ను దాదాపు రెండేళ్లుగా ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ స్పిరిట్. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్టుపై ఇండస్ట్రీలో మంచి అంచనాలే ఉన్నాయి. స్పిరిట్ కు సంబంధించిన సింగిల్ వాయిస్ క్లిప్ తో సినిమాకు మరింత హైప్ ను క్రియేట్ చేశాడు. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు చాలా లాంఛనంగా మొదలయ్యాయి. సాధారణంగా ఇలాంటి భారీ ప్రాజెక్టులకు స్టార్ హీరోలు హాజరవుతారు. కానీ స్పిరిట్ ఓపెనింగ్ కు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిథిగా వచ్చి క్లాప్ కొట్టడం అనేది ఈ సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చింది. టాలీవుడ్ లో ఈ రెండు పవర్ హౌస్ల మధ్య ఉన్న అనుబంధం, ఆ గౌరవం వేదికపై కనిపించింది. ఈ ఓపెనింగ్ దృశ్యాలు సోషల్ మీడియాలో నిమిషాల్లో వైరల్ అయ్యాయి. ఇప్పటికే డార్లింగ్ ప్రభాస్ లుక్స్ గురించి ఇండస్ట్రీలో ఒక హాట్ డిస్కషన్ నడుస్తోంది. రెబల్ స్టార్ ఈ సినిమాలో 2 డిఫరెంట్ లుక్స్ లో కనిపించబోతున్నారు అనేది లేటెస్ట్ ఇన్సైడ్ టాక్. ఇందులో ప్రభాస్ ఒక స్టైలిష్ డైనమిక్ కాప్ లుక్ లో కనిపించనుండగా, మరొక లుక్ లో ఖైదీగా కనిపించబోతున్నారు. ఖైదీ, పోలీస్ పాత్రల్లో వంగా మార్క్ కనిపించనుందట. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఒకటుంది. రెగ్యులర్ సినిమాల మాదిరిగానే షూటింగ్ గ్యాప్స్ లో మరో ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రభాస్ భావించారట. కానీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఇచ్చిన ఒక పెద్ద షాక్ తో ప్రభాస్ రూటు మార్చుకోవాల్సి వచ్చింది. స్పిరిట్ సినిమా పూర్తయ్యే వరకు మరో సినిమా చేయకూడదని సందీప్ స్ట్రిక్ట్ రూల్ పెట్టారట. ఇప్పటి వరకు 2 సినిమాలను ప్యారలర్ గా షూటింగ్ చేసుకుంటూ వస్తున్న ప్రభాస్ కు ఇది ఒక విధంగా ఊహించని పరిణామమే. అయితే సందీప్ మీద ఉన్న నమ్మకంతో దీనికి ప్రభాస్ ఓకే చెప్పాడు. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం వచ్చే మార్చి వరకు ప్రభాస్ తన డేట్స్ ని కేవలం స్పిరిట్ కోసమే లాక్ చేశారు. అంటే ఈ 4 నెలల కాలంలో ఆయన షూటింగ్, లుక్ ట్రాన్స్ఫర్మేషన్ మరియు వంగా విజన్ కు అనుగుణంగా పూర్తిగా సిద్ధమవుతారు. సందీప్ రెడ్డి వంగ మార్క్ ఎమోషనల్ ఇంటెన్సిటీ, ప్రభాస్ మాస్ అప్పీల్ కలిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలవడం ఖాయం.